నిమిషాలు ప్రారంభం కాబోతుంది. కావున అందరూ కూడా ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొనగా కోరుతున్నాము. జై తెలంగాణ. ఇక్కడ రెండే ఉన్నాయి. ఇక్కడ ఒకేలా మళ్ళీ ఇక్కడ వస్తాయి. మోటార్ మంచిగా ఉండదా? మోటారు బోర్ ఉండదా మీకు? బోర్ మోటార్ మంచిగా ఉండదా? రిపేర్ రాలే? వస్తుందా? కాలిపోయిందా? वो बिहार का है, बिहार का है, बिहार का है। बिहार में डाल दो। बिहार है नहीं, कर्नाटक में। कर्नाटक में चाय की गाड़ी गाड़ी
రమేష్ ఇక్కడ ఇప్పుడు సారు ఈసారి ఎంపీ సారు మన ఓట్లాడితే మీరు ఓటర్ ఫోన్ చేయాలి అని చెప్తా. మాది ఏంటో పోదు మంచిగా బతికింది, మంచిగా సుఖాలను చూసుకున్నాం. వద్దు అదే మంచిగా జరిగేది అంతే చాలు, నాకు మంచిగా జరిగేది. డాడీ లేడా మీద అయినా కూర్చో వస్తావు సార్ అయినా అందరూ చెప్పాలి
ఎట్లా మాట్లాడుతున్నా ఏమైనా కస్టమర్స్తో మాట్లాడతామా మామూలు విషయాలు మాట్లాడుతున్నా బిజినెస్ కాదు మా విషయం అయినాక మాట్లాడతాం ఎట్లా కారు కొట్టుకోండి ఫోటో అదే కదా 4,000 ఇస్తాను ఓటు వేసుకున్నాను గెలిచేందుకు చేసి అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం కేసీఆర్ ఇచ్చిందా 2,000 200 నుంచి 2,000 చేసిందా కేసీఆర్ మళ్ళీ మనం కేసీఆర్ చేస్తే 4,000 4,000 రూపాయలు నుంచి కావాలంటే మళ్ళీ కేసీఆర్ గెలిపించుకోవాలి రావు వాళ్ళ కేసీఆర్ వస్తాయి మనం కారు కొనుక్కోటేయాలి రైతు బీమా బంద్ చేసినాడు. రైతు బంధు గోపాల్ బాగా గౌరవ చేసుకోవాలి. కూర్చునేటప్పుడు ఆ బియ్యం పైన తమలపాకు పెట్టుకోండి. కంగారు వరకు నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేయాలి. గల్ల మీద మంచిగా గవర్నమెంట్ అయితే నాకు కేసీఆర్ అయితే చాలా బాగుంటుంది కేసీఆర్ అయితే బటానా చెప్పాలి అందరికీ. ఏమో నోట్లకే మాట్లాడేమ్రా అయిపోతుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధుమ్యోదానేతి ఏకదాం బ్రాహ్మణోపహతే ఏకదేవ యజమానాయస్తే దదాతి శ్రీమన్మహామాత్రే నమః లక్ష్మీదేవతాభ్యో నమః మంగళనీరాజం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి నమస్కరోమి बोले श्री जोगीनाथ स्वामी भगवान की जय। बोले श्री जोगीनाथ स्वामी भगवान की जय। మార్చన చేసినటువంటి గౌరీ గణపతికి కొద్దిగా ఉద్వాసం చేయండి కందించండి ఓం శ్రీ మన్మహామంగళ గౌరీ గణపతి దేవతాభ్యో నమః శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః యథాస్థానం ప్రవేశయామి ఇక్కడికి సార్ అనిల్ ఓ క్యాండిడేట్ అభ్యర్థి అమ్మ ఈ ప్రేమలుగా అగ్ని మార్చన చేసినటువంటి కుంకుమ ఎవరు కూడా పెట్టుకోవద్దండి తర్వాత ఇస్తారు श्रीमान भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव येमे श्री వరుసగా ఒక్కొక్కరు వచ్చి కుంకుమ వేసేది सुगंधे सुगंधे वचस्थले पुण्यसुजायमाने रविमन्यमाने पौत्रे पौत्रे श्रीवरदां दीर्घं दीर्घमायो श्री जोयिनाथ वर प्रसाद सिद्धिरस्तु धनं धान्यं पुत्रपौत्रान् श्रीवरदास्तु साक्षात् दिन दिन राजकीयाभिवृद्धिरस्तु तथास्तु ओम शतमानं भवति शतायुष्येन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्री योगिनाथ स्वामी संपूर्णानुग्रहाभिवृद्धिरस्तु तदास्तु तदास्तु అలాగే రాసి ఎక్కడ ఉండండి ఇక్కడ
ओम नमो शंभवे तम योभवे तम शंकराय तमयस्कराय च नमः शिवाय शिवतराय च ओम श्रीगंधं स्थापयामि ओम समानदेवरक्षिपुरमन्देवः ताराबलं चन्द्रबलंदेवः विद्याबलं तर्जबलंदेवः गौरीपते देन्द्रजगन्परामि नमस्ते अस्तु शंभवे तम शंकराय तमयस्कराय च श्रीमान् स्वस्ति चान्द्रमानेन नाम संवत्सरे सुयोगे वसन्ततो चैत्रमासे शालिवाहनसके वासुदस्तुजवासुरे प्रारमक्षालकाले शुभयोगे श्रीमान् जोगीपीठपक्षणे श्रीमान् जोगीनाथस्वामी दिव्यचरणारविन्दः पूजानां श्रीमान् जगद्वंशोद्भूस्य गोत्रोद्भूस्य यजमानस्य वंशोद्भवाय तस्मेन् गोत्रोद्भूस्य अनिल कुमार नामदेस्य अंजान सर्वोपनामदेस्य संध्यानामदेस्य सहकुटुम्बस्याः श्रीमान् गोत्रोद्भूस्य अन्य गोत्रोद्भूस्यानां क्रान्तिकनामदेस्यानां धर्मवतीनामदेस्यानां पद्मावतीनामदेस्यानां लक्ष्मानस्यानां मानिक అందరూ కూడా టెంకాయలు కొట్టేసినారా నైవేద్యం చూపించండి నీళ్ళు సంప్రోక్షణ చేసి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిహించామి అమృతమస్తు అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ జైరాబాద్ క్యాండిడేట్గా డిక్లేర్ చేసి మరి ఇలా ప్రజల మధ్యకు జైరాబాద్ ప్రజల మధ్యకు తోలిచ్చాడు. వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు జోగిపేట పట్టణంలో మరి డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారు, అట్లాగే పెద్దలు జయపాల్ రెడ్డి అన్న గారు, అట్లాగే టౌన్ అధ్యక్షులు, మరి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు రోడ్ షో కార్యక్రమంలో ప్రచారం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో రావడం జరిగింది. మరి ఇలా ప్రజల నుంచి స్వచ్ఛందంగా వాళ్ళు ఎంతో ఈరోజు మేము ఎందుకు కేసీఆర్ను ఓడగొట్టుకున్నాము అని బాధపడుతున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే గతంలో మాకు ఎంబడే మాకు పింఛన్లు వచ్చేది, ముసలు నడితే మాకు పింఛన్లు వచ్చేది. అప్పటి ప్రతి నెల కాగానే పింఛన్లు కూడా సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు మాకు కరెంటు సరిగ్గా ఉండట్లేదు, మోటార్లు కాలిపోతున్నాయి. మరి ఇట్లా ప్రతి సమస్యలు చెప్తున్నారు. కాలనీలలో ఇళ్ళకి పోతుంటే వాళ్ళ ఇళ్ళలో కరెంటు ఉండట్లేదు, టైంకు వస్తుంది పోతుంది ఈరోజు అని చెప్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతకు కరెంటు పోకపోతుండే, మరి పింఛన్లు కరెక్ట్ టైంకి పడుతుండే అని చెప్పడం జరుగుతుంది. ఏ ఒక్క స్కీములు కూడా కాంగ్రెస్ హామీలు ఇచ్చిన దాంట్లో ఏది కూడా అమలు చేయట్లేదు. మరి ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో అక్షంతలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు. ప్రజలకు బాగా తెలుసు బీజేపీ వాళ్ళు ఏం చేశారు అనేది. ఉండేది ఎక్కువ రైతాంగం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి హర్యానా, పంజాబ్ ప్రజలను అడ్డుకొని పిట్టలను కాల్చినట్టు కాలుస్తూ ఉన్నారు.
ఆ హక్కుల మీద పోరాడుతూ ఉంటాయి. అంటే ఈ రెండు ప్రభుత్వాలకు కూడా రైతాంగం మీద అవగాహన లేదు. అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు అంటే మన బీఆర్ఎస్ నాయకుడు పెద్దలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు. రైతుల కుటుంబం గురించి ఆయనకు బాగా తెలుసు, ఎందుకంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి రైతుల సమస్యల మీద ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండే. రైతు బంధు వేయాలన్నా కరెక్ట్ టైంకు పడుతుండే. ఇప్పుడు రైతు బంధు కూడా మాకు సరిగ్గా పడట్లేదు. ఒడ్లు ఎక్కడికక్కడ నాని మొలకలెత్తా ఉన్నాయి. ఒడ్లు కొనేది వాళ్ళు కూడా లేరు. 500 బోనస్ పోయింది, ఒడ్లు కొనేటోడు లేడు అని అతలకుతం అవుతున్నారు ఇవాళ రైతాంగం అంతా. రైతులు గోసపెట్టినోడు ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి ఈరోజు మేము జోగిపేటలో ప్రచారం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న అనిల్కుమార్ గారిని గెలిపిస్తే ఈ రాష్ట్రానికి కావాల్సిన హక్కుల గురించి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత జరుగుతున్న అక్రమాల గురించి, ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలంటే, ఈ హామీలను నెరవేరాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే అవన్నీ సాధ్యమవుతుందని చెప్పి మేము ప్రజలకు వివరిస్తూ ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కోరడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలు చాలా ఆనందంగా బతికారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఉన్నారు. కానీ ఈ 4-5 నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు సరిగ్గా ఉండలేదు, తాగడానికి నీళ్లు సరిగ్గా వస్తలేవు, ఎప్పుడు కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. రైతు బంధు కూడా ఎవరికి వచ్చిందో కూడా తెలుస్తలేదు, ఎంతమందికి వచ్చిందో కూడా ఒక క్లారిటీ లేదు. ఇస్తామన్నా 4,000 పింఛన్ వదిలిపెట్టి కనీసం 2,000 పింఛన్ కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. ఇటువంటి ఒక దుర్మార్గమైన పాలన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కనుక వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ పాలకులకు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని ఎంపీ ఎలక్షన్లలో భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీలు రెండిటికి కూడా ఓటు అడిగే హక్కు లేదు. బీజేపీ పార్టీ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి న్యాయం చేయకపోగా ఈ 10 ఏళ్ల కాలంలో మనకు రావాల్సిన వాటాను నిధులను కూడా ఇవ్వలేకపోయింది బీజేపీ పార్టీ. అందుకే బీజేపీ పార్టీకి కూడా మనం గుణపాఠం చెప్పాలి. రెండు పార్టీలు కలిసి ఇక్కడ తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మారుతున్నాయి. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని విస్మరించినాయి కనుక రెండు పార్టీలకు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.